మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైనట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 142 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. తనిఖీలో భాగంగా 3 కోట్లకు పైగా డబ్బులు 1.29 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. 1.21 కోట్ల విలువైన మద్యం పట్టుబడినట్టుగా పేర్కొన్నారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 8,303 పోలింగ్ కేంద్రాలు 1,302 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్టుగా తెలిపారు. 133 కౌంటింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం లాస్ట్ 15 డేస్ లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్ స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 డేస్ టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4,318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. లాస్ట్ 15 డేస్ లో 398 NPWs ను కూడా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ను కూడా ఎగ్జిక్యూట్ చేసినాం.